ఏపీలో కౌంటింగ్ భద్రతపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లాలకి 56 మంది డీఎస్పీలు, అదనపు ఎస్పీలు, నాన్ క్యాడర్ ఎస్పీలకి ప్రత్యేక బందోబస్తు బాధ్యతలు అప్పగించారు ఎన్నికల అధికారులు. సమస్యాత్మక నియోజకవర్గాల్లోని కౌంటింగ్ ప్రాంతాల్లో బాధ్యతలు అప్పగించారని ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్లో మోడల్ కౌంటింగ్ సెంటర్ను అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియపై సిబ్బందికి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ సమీపంలో కౌంటింగ్ కేంద్రాలు కూడా ఈ తరహాలోనే ఉంటాయని, అక్కడ ఎలా విధులు నిర్వర్తించారనే దానిపై తర్ఫీదిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలోని అంటివలసలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గత 4-5 రోజులుగా విషజ్వరాలు బారిన పడిన వారి పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇక అంటివలసలో సుమారు 40 మందికి పైగా విషజ్వరాల బారిన పడడంతో అధికారులు రంగంలోకి దిగారు. అనంతపురం నగరంలో నారాయణ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనల్ని తుంగలో తొక్కుతున్నాయంటూ ఏఐఎస్ఎఫ్ నేతలు ఆందోళన చేపట్టారు. నారాయణ విద్యాసంస్థలు అక్రమ దందాలను పలుమార్లు జిల్లా విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదంటూ విద్యార్థులు ఆరోపించారు. శ్రీశైలం మల్లికార్జున స్వామిని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సీఎంకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శివాజీ చక్రవర్తి విగ్రహానికి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు మరమ్మతుల పనులను ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఈవెన్సీ అధికారులు పరిశీలించారు. ప్రాజెక్టు గేట్లు మరమ్మతుల వివరాలని తెలుసుకుని పలు సూచనలు చేశారు నాగేంద్రరావు. వచ్చే వర్షాకాలానికి గేట్లు అన్ని లిఫ్ట్లు అయ్యే విధంగా ప్రాజెక్టును సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పనులను నాణ్యతగా చేపడుతూ నిర్వహణ పనులలో జాప్యం చేస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్లో ఉన్న ప్రజలు నల్గొండకు వెళ్లి ఓటు వేయాలని కోరారు బీఆర్ఎస్ నేత గాదర్ కిషోర్. కాంగ్రెస్ ఎమ్మెల్యే అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని గాదర్ కిషోర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భూపాలపల్లి పట్టణంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రజల తరఫున కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలంటూ పిలుపునిచ్చారు ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణరావు. జీవో నెంబర్ 46, 317 ఇతర ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ కేబినెట్ సబ్ కమిటీ వేసి పరిష్కరిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక హత్యా రాజకీయాలు పెరిగిపోయాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రామాయంపేట పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాగరాజు మీద దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు హరీష్ రావు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని పలు వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు పెద్దపల్లి ఎంపీ బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్. వడ్ల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డ వారిపై అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా కల్లాలను సందర్శించి రైతు సమస్యలు తెలుసుకున్న దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. 2025 ఏప్రిల్ 23న పాఠశాలలు కొనసాగనున్నాయి. 2025 ఫిబ్రవరి 28వ తేదీలోపు 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. 2025 మార్చిలో 10వ తరగతి వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. పెద్దపల్లి జిల్లా ముప్పిరెడ్డి తటలో ఇవాళ స్వామివారి రథోత్సవంతో పాటు జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సవ మూర్తులను ప్రత్యేక రథంపై ఊరేగిస్తూ భక్తులకు దర్శనం కలిగించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా ఇతర జిల్లాల నుంచి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మంచిర్యాల జిల్లా జిన్నారంలోని ఇందన్పల్లిలో హనుమాన్ విగ్రహ శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. స్థానిక హనుమాన్ ఆలయం నుంచి గుండాపైడిపల్లి హనుమాన్ మందిర్ వరకు భారీ ఆంజనేయ స్వామి విగ్రహంతో ర్యాలీ నిర్వహించారు. మణికొండ మున్సిపల్ కార్పొరేషన్లోని 2వ రోజు పంచవటి కాలనీ, పుప్పాలగూడలో అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు కొరడా చూపించారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అక్రమ నిర్మాణాల్ని భారీ బందోబస్తు నడుమ కొనసాగుతున్న కూల్చివేశారు. పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఎన్నికల నేపథ్యంలో 3 జిల్లాల్లో 48 గంటల పాటు మద్యం విక్రయాలని నిలిపివేస్తున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు వైన్స్ మూసివేయనున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పిఎస్పై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కోడి పందాలపై దాడి కేసులో కచర్లపాటి లక్ష్మణరాజు నుంచి 50,000 రూపాయల లంచం తీసుకుంటున్న టౌన్ సీఐ ఆంజనేయుల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజుపై కాంగ్రెస్ నాయకుడు పోచమ్మల్ల గణేష్ పెట్రోల్ పోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీలే హత్యాయత్నానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నకిలీ సర్టిఫికెట్లతో గ్రిల్ 9 పేరుతో ఫుడ్ యాప్స్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. యాజమాన్యం మారుతున్నట్లు జొమాటో నుంచి మెసేజ్ రావడంతో అలర్ట్ అయిన గ్రిల్ 9 పోలీసుల్ని ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. జగిత్యాల జిల్లా కోరుట్లలోని పైడిమడుగులో తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్గా దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా దేవయ్య అనే వ్యక్తి ఇంట్లో చొరబడిన దొంగలు 5 తులాల బంగారం, 5,000 నగదును ఎత్తుకెళ్లారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న 7 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 11 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాల్ని, ఎల్ఈడీ టీవీ సహా విలువైన వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. తిరుపతి జిల్లా రావూరు సమీపంలో 16 ఎర్రచందనం దొంగల్ని స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. రావూరు నుంచి ఎగోపల్లి అటవీ ప్రాంతంలో 2 వాహనాలు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు తనిఖీలు చేయగా దొంగల వ్యవహారం బయటకొచ్చింది. 4 స్మగ్లర్స్ కు అరెస్ట్ చేసి ఒక టెంపో ట్రావెలర్, మరో కారు సీజ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా జనరల్ ఆసుపత్రిలో తల్లి ప్రసవం కోసం వచ్చిన బాలిక పట్ల నితిబాబు అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక కేకలు వేయడంతో పక్కనే తండ్రి, స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు ఏడుగురాళ్లపల్లి వారపు సంతలో మావోలకు వ్యతిరేకంగా ప్లకార్డులు, ఫ్లెక్సీల ప్రదర్శన చేపట్టారు. నక్సలైట్లు గిరిజన ద్రోహులంటూ నినదించారు. రోడ్ల నిర్మాణాల్ని అడ్డుకోవడం, బస్సులను, ఇతర వాహనాల్ని ధ్వంసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల 6వ దశ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 49.2% పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 70.19% ఓటింగ్ రికార్డైంది. దేశ రాజధాని ఢిల్లీలో సార్వత్రిక పోలింగ్పై ఎండ ఎఫెక్ట్ పడింది. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రాంచీలోని పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు వినియోగించుకున్నాడు. హర్యానాలోని సోనిపేట్లో బైన్వాల్లో రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఓటు వేశారు. బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్య కేసుకు సంబంధించి పశ్చిమ బెంగాల్ పోలీస్ సిఐడి బృందం బాంగ్ నగర్ ప్రాంతంలో వరుసగా 2వ రోజు సోదాలు నిర్వహిస్తోంది. ఎంపీ మృతదేహాన్ని గుర్తించేందుకు సిఐడి బృందం గాలింపు చర్యలు చేపట్టింది. పూణే కారు ప్రమాదం కేసులో తదుపరి విచారణ కోసం క్రైమ్ బ్రాంచ్ యూనిట్ డ్రైవర్తో సహా మైనర్ బాలుడి ఇంటికి చేరుకుంది. ప్రమాదం తర్వాత జరిగిన పరిణామాల గురించి ఆరా తీశారు. మరోవైపు క్రైమ్ బ్రాంచ్ బృందం రాకముందే కొన్ని సాక్ష్యాలను పాడు చేసినట్లు గుర్తించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బమేతరా జిల్లా బెర్లా బ్లాక్లోని గన్ పౌడర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 18 మంది చనిపోగా 6గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని రాయ్పూర్ ఎయిమ్స్కు తరలించారు. చికిత్స అందిస్తూ ఉన్నారు. మలేషియా మాస్టర్స్ పోటీలో థాయిలాండ్కు చెందిన బుసానన్ ఓంగ్ బమ్రుంగ్ ఫాన్ను ఓడించి పివి సింధు ఫైనల్లోకి దూసుకెళ్లింది. మహిళల సింగిల్ సెమీఫైనల్ మ్యాచ్లో ఆమె 13-21, 21-16, 21-12తో బూసానన్ను ఓడించింది. రేపు జరిగే ఫైనల్లో భారత షట్లర్ చైనాకు చెందిన వాంగ్ జియూతో తలపడుతుంది. దక్షిణ కొరియాకు చెందిన హుందాయ్ మోటార్ తన భారత అనుబంధ కంపెనీ అయిన హుందాయ్ మోటార్ ఇండియా మెగా పబ్లిక్ ఇష్యూకు రంగం సిద్ధం చేస్తోంది. కోటక్ మహీంద్రా క్యాపిటల్, మోర్గాన్ స్టాన్లీస్తోనూ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులుగా ఎంచుకున్నట్లు తెలిపింది. ఐపీఓ విలువ సుమారు 21,000 కోట్లు ఉండే అవకాశం ఉంది. గూగుల్ ప్లే స్టోర్ బిల్లింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జూలై 5వ తేదీకి నేషనల్ కంపెనీ లా అప్లైడ్ ట్రైబ్యునల్ వాయిదా వేసింది. ఇన్ యాప్ చెల్లింపులపై 11 నుంచి 26% సుంకం వసూలు చేసేలా కొత్త ప్లే స్టోర్ బిల్లింగ్ విధానాన్ని గూగుల్ తీసుకొచ్చింది. దేశీయ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో $350 మిలియన్ విలువైన మైనారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు గూగుల్ భారత్ రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ విలువ $37 బిలియన్ కాగా కొనుగోలుపై గూగుల్, ఫ్లిప్కార్ట్ స్పందించలేదు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. రాబోయే రోజుల్లో ఉద్యోగం చేయడం ఒక వ్యాపకంగా మారుతుందని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదల్లా ఏఐని మనుషుల్లా చూడడం ఆపాలని గట్టిగానే హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. వివిధ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్తో పాటుగా థర్డ్ పార్టీ యాప్స్కు రియల్ టైమ్ షేర్ వాల్యూ సమాచారాన్ని అందించే అంశంపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతులు లేకుండా రియల్ టైమ్ ట్రేడింగ్ వాల్యూ ఏంటనేది మధ్యవర్తులకు చేరవేయకూడదని తెలిపింది. విలీన ఒప్పందాన్ని రద్దు చేసినందుకు గాను సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా దాదాపుగా 748 కోట్లు టెర్మినేషన్ ఫీజును జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కోరుతోంది. ఈ ఏడాది జనవరి 22న విలీన ఒప్పందాన్ని సోనీ కార్పొరేషన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల లగేజ్ తీసుకెళ్లకుండానే గన్నవరం ఎయిర్పోర్ట్ ఎయిర్ ఇండియా విమానం బెంగళూరు వెళ్లిపోయింది. బెంగళూరులో దిగిన తర్వాత ప్రయాణికులు లగేజ్ కోసం వెయిట్ చేస్తుండగా అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు.
లగేజ్ వచ్చే వరకు వెయిట్ చేయండి అంటూ ఎయిర్ ఇండియా సిబ్బంది దురుసుగా సమాధానం చెప్పారు. దేశంలో పసిడి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,400గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,400గా ఉంది. కల్కి 2898 AD కోసం ప్రభాస్ వాడిన బుజ్జి బండిని యాక్టర్ నాగచైతన్య రైడింగ్ చేశాడు. ఈ వెరైటీ బైక్ రైడింగ్ ఎంతో అనుభూతిని అందించిందన్నారు. తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టి ఎండలు దంచుకొడుతున్నాయి. మళ్లీ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాబోయే 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లుగా స్పష్టం చేశారు.